దేవుని యొక్క బలమైన నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము యేసు నిన్ను స్వస్థపరచును. దీని ధ్యానార్థమై మనం ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. వారు ఎవరునూ లక్ష్యపెట్టని సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసెదను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, మన జీవితములలో మనకు కలుగు పోరాటములలో, ఆర్థిక ఇబ్బందులలో అనారోగ్యము ఒకటి. మనము అయితే లోకములో ఉండి ఉన్నాము కాబట్టి ఇక ఇంతే అనుకొని నిస్సహాయ స్థితిలోనికి వెళ్లిపోదుము. అయితే మనకు బలహీనత వచ్చినప్పుడు లేదా విడుదల లేని వ్యాధులతో బాధపడుచున్నప్పుడు త్వరగా మనము దేవునిలో నిలుచుటకు శక్తి చాలదు. దేవుడు మనకు వ్యాధి కలగదు అని చెప్పలేదు కాని, దానివల్ల శ్రమలు రావని చెప్పలేదు కాని, అటువంటి బలహీన స్థితిలో, నిస్సహాయ స్థితిలో దేవుడే బాగు చేసి మనలను స్వస్థపరచును అని వాగ్దానము చేసి ఉన్నారు. ఒకవేళ నీకు కోలుకోలేని నష్టము రావచ్చును, కాని అక్కడితో నీ కథ ముగియలేదు. దేవుడు నిన్ను తిరిగి నిలబెట్టుటకు సమర్థుడు. మనము 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 1 నుండి 3వ వచనముల వరకు గమనించినట్లయితే, ఆ దినములలో రాజైన హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీరు విడుచుచు యెహోవాను ప్రార్థించెను అని చదువుచున్నాము. ప్రియమైన దేవుని జనమా, ఇక్కడ రాజైన హిజ్కియాకు మరణకరమైన రోగము వచ్చినట్లుగా చదివియున్నాము. యెహోవా బయలుపరిచిన రీతిగా ప్రవక్త అయిన యెషయా హిజ్కియాతో నీవు బ్రతకవు అని నిర్ధారించి చెప్పియున్నాడు. ఒకవేళ మనకు అటువంటి పరిస్థితే వస్తే ముందుగా ఏమి చేయుదుము? మొదటిగా మనము ఈ లోకానుసారమైన వైద్యులను కలిసి దానిని నిర్ధారించుకొని దానికి ఏ విధముగా వైద్యము తీసుకొనవలెనో దారులు చూచుకొనేదము. కాని ఇక్కడ రాజైన హిజ్కియా ఏమి చేసి ఉన్నాడు? తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొనెను, అనగా తాను దేవునితో వ్యక్తిగత ప్రార్థనలోనికి వెళ్ళెను. తాను రాజు కాబట్టి తన దగ్గర చాలా మంది వైద్య బృందం ఉండి ఉండవచ్చును. తాను తలుచుకొని ఉంటే ఏదో ఒక రీతిగా తనకు వైద్యం చేయమని ఆజ్ఞాపించవచ్చును కూడా. కాని రాజైన హిజ్కియాకు జీవ మరణములు దేవుని వశమని బాగుగా తెలియను కాబట్టి మొదటి స్థానం దేవుని సన్నిధికే ఇచ్చి ఉన్నాడు. రెండవదిగా తాను ఎన్నో యథార్థమైన కార్యములను చేసి ఉన్నప్పటికీ దేవునిని భయభక్తులతో ఎంతో తగ్గింపుతో తన స్థితిని మొరపెట్టుచున్నాడు. నేను యథార్థవంతుడనని ఏ మాత్రము గర్వము చూపక తనని తాను తగ్గించుకొని నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకొనమని మొరపెట్టుచున్నాడు. మూడవదిగా హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించినట్లుగా చూడగలము. కన్నీటి ప్రార్థన గొప్ప అద్భుతములను చేయును. మనము కీర్తనలు గ్రంథము 56వ అధ్యాయము 8వ వచనమును గమనించినట్లయితే, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో అనగా పుస్తకములో కనపడును కదా అని చదువుచున్నాము. మనము కార్చు కన్నీరును ఆయన నిర్లక్ష్యము చేసే దేవుడు కాదు మన తండ్రి. మనము కార్చే ప్రతి కన్నీటి చుక్క ఆయన పుస్తకములో లిఖింపబడును. దానికి తగిన ప్రతిఫలము మనకు తప్పక దేవుడు దయచేయుదురు. అదే విధముగా హిజ్కియా కార్చిన కన్నీరుని తండ్రి అయిన యెహోవా చూడలేకపోయి ఉన్నారు. ఇంకా ప్రవక్త అయిన యెషయా తన గమ్యమునకు చేరక మునిపే తిరిగి అతనికి ప్రత్యక్షమాయెను. దీనికై మనము 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 4 నుండి 6 వచనములను గమనించినట్లయితే, యెషయా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడునగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసెదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదువు. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్
ఆయుష్ను నీకిచ్చెదను. మరియు నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపించెదను అని చదువుచున్నాము. ఇక్కడ తండ్రి అయిన యెహోవా హిజ్కియా రాజు కన్నీళ్లు విడుచుట చూడలేకపోయెను. వెంటనే అతని ప్రార్థనను అంగీకరించి బాగు చేసెను. హిజ్కియాను స్వస్థపరచుట మాత్రమే కాక 15 సంవత్సరముల ఆయుషును పొడిగించియున్నారు. ఇదియు కాక రాజైన హిజ్కియాను ఆ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా విడిపించదనని వాగ్దానము చేసెను. ఎంతటి గొప్ప అద్భుత కార్యమో చూడుడి ప్రియులారా. దేవుడు మనలను ఒక కష్టమైన మార్గములో నడిపించుచున్నట్లయితే దానికి తగిన ప్రతిఫలమును 2 ఆశీర్వాదమును కూడా తప్పక దయచేయుదురు. మనము చేయవలసినదల్లా మనలను మనము సరిచేసుకొని ఆయన తట్టు తిరుగుటయే. ప్రియమైన దేవుని బిడ్డ, ఒకవేళ నేడు నీవు ఈ లోకానుసారమైన వైద్యులచే చేయి విడువబడిన స్థితిలో తీరని వ్యాధిచే బాధపడుచున్నావా? నీవు ఒకవేళ మరణమవుదువని ఇదే నీకు ఆఖరి సమయమని ఈ లోక వైద్యులు రూఢీపరిచియున్నారా? దేవునికి అసాధ్యమైనది ఏదియూ లేదని విశ్వసించుము బిడ్డ. సర్వాధికారము గల ప్రభువునకు అసాధ్యమైనది ఏదియూ లేదు. హిజ్కియాను స్వస్థపరిచి ఆయుషుని పెంచిన అదే ప్రభువు ఈ క్షణమే నిన్నును స్వస్థపరిచి నీకు విడుదల ఇచ్చుటకు శక్తిమంతుడు. హిజ్కియా వలె కన్నీరు కార్చుచున్న నీ కన్నీటిని ప్రభువు లక్ష్యముంచుచున్నాడని జ్ఞాపకముంచుకొనుము. నీవు పోగొట్టుకున్న నీ ఆరోగ్యమును, నీ పూర్వ స్థితిని తిరిగి నీకు దయచేయును. నిన్ను హిజ్కియాను కాపాడినట్లు నీ శత్రువుల నుండి కాపాడి నిన్ను ఆదరించును. అయితే అన్ని ఆశీర్వాదములు నీవు పొందుకొనవలెనంటే నీవు ఆయన తట్టు తిరిగి నీ స్థితిని కన్నీటితో ఆయన పాదముల చెంత పెట్టుము. ప్రభువు ఆ విధముగా గొప్ప కార్యములు నీ జీవితములో చేసి నిన్ను ఒక సాక్షి బిడ్డగా నిలిపెదరుగాక. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. స్వస్థతయు నజరేయుడేసు, వైద్యమే లేని నా వ్యాధులకు. స్వస్థతయు నజరేయుడేసు, వైద్యమే లేని నా వ్యాధులకు. వచ్చితిని యేసు నీ పాద సన్నిధికి, గాయపడిన హస్తముతో ముట్టుము దేవా. వచ్చితిని యేసు నీ పాద సన్నిధికి, గాయపడిన హస్తముతో ముట్టుము దేవా. స్వస్థపరచుము నన్ను ఈ క్షణమే. శాపము మరియు ప్రతి పాపము వలన తీరని వ్యాధి నాలో కలిగెను ప్రభువా. శాపము మరియు ప్రతి పాపము వలన తీరని వ్యాధి నాలో కలిగెను ప్రభువా. నా శాప పాపములు సిలువలో తొలగించి అద్భుత స్వస్థతను నాకిచ్చితివి. నా శాప పాపములు సిలువలో తొలగించి అద్భుత స్వస్థతను నాకిచ్చితివి. స్వస్థతయు నజరేయుడేసు, వైద్యమే లేని నా వ్యాధులకు. స్వస్థతయు నజరేయుడేసు, వైద్యమే లేని నా వ్యాధులకు. వచ్చితిని యేసు నీ పాద సన్నిధికి, గాయపడిన హస్తముతో ముట్టుము దేవా. వచ్చితిని యేసు నీ పాద సన్నిధికి, గాయపడిన హస్తముతో ముట్టుము దేవా. స్వస్థపరచుము నన్ను ఈ
క్షణమే. ఎండిన శల్యము నా కృషించిన దేహము, ఏ సహాయము లేని కాంతములో. ఎండిన శల్యము నా కృషించిన దేహము, ఏ సహాయము లేని కాంతములో. జాలి గల యేసు నా యొద్దకు రమ్ము, జీవము గల మాటతో బ్రతికించుము. జాలి గల యేసు నా యొద్దకు రమ్ము, జీవము గల మాటతో బ్రతికించుము. స్వస్థత ఇమ్ము నజరేయుడేసు, వైద్యమే లేని నా వ్యాధులకు. స్వస్థత ఇమ్ము నజరేయుడేసు, వైద్యమే లేని నా వ్యాధులకు. వచ్చితిని యేసు నీ పాద సన్నిధికి, గాయపడిన హస్తముతో ముట్టుము దేవా. వచ్చితిని యేసు నీ పాద సన్నిధికి, గాయపడిన హస్తముతో ముట్టుము దేవా. స్వస్థపరచుము నన్ను ఈ క్షణమే. పక్షవాయువు, మానసిక రోగములు, పలు వ్యాధులు నన్ను పీడించెనుగా. పక్షవాయువు, మానసిక రోగములు, పలు వ్యాధులు నన్ను పీడించెనుగా. కుష్ఠరోగిని ముట్టిన నీ చేతిని చాపి, కనికరించి నన్ను ముట్టుము యేసు. కుష్ఠరోగిని ముట్టిన నీ చేతిని చాపి, కనికరించి నన్ను ముట్టుము యేసు. స్వస్థత ఇమ్ము నజరేయుడేసు, వైద్యమే లేని నా వ్యాధులకు. స్వస్థత ఇమ్ము నజరేయుడేసు, వైద్యమే లేని నా వ్యాధులకు. వచ్చితిని యేసు నీ పాద సన్నిధికి, గాయపడిన హస్తముతో ముట్టుము దేవా. వచ్చితిని యేసు నీ పాద సన్నిధికి, గాయపడిన హస్తముతో ముట్టుము దేవా. స్వస్థపరచుము నన్ను ఈ క్షణమే. నా అవిధేయత తిరస్కారము వలన, నా దేహమును వ్యాధి ఏలెను ప్రభువా. నా అవిధేయత తిరస్కారము వలన, నా దేహమును వ్యాధి ఏలెను ప్రభువా. నా శిక్షను నీవు భరించితివి సిలువలో, నన్ను క్షమించి స్వస్థత నిమ్ము. నా శిక్షను నీవు భరించితివి సిలువలో, నన్ను క్షమించి స్వస్థత నిమ్ము. స్వస్థత ఇమ్ము నజరేయుడేసు, వైద్యమే లేని నా వ్యాధులకు. స్వస్థత ఇమ్ము నజరేయుడేసు, వైద్యమే లేని నా వ్యాధులకు.
సన్నిధికి గాయపడిన హస్తముతో ముట్టుము దేవా, స్వస్థపరచుము నన్ను ఈ క్షణమే. గాయములు వాగ్దానములతో ఆరోగ్యము స్వస్థత మరలా నిమ్ము. నీ గాయములు వాగ్దానములతో ఆరోగ్యము స్వస్థత మరలా నిమ్ము. నా వైద్యుడా యేసు నిన్నే ప్రేమించెదా, కృతజ్ఞతతో నిత్యం స్తుతించెదను. నా వైద్యుడా యేసు నిన్నే ప్రేమించెదా, కృతజ్ఞతతో నిత్యం స్తుతించెదను. స్వస్థత ఇమ్ము నజరేయుడేసు, వైద్యమే లేని నా వ్యాధులకు. స్వస్థత ఇమ్ము నజరేయుడేసు, వైద్యమే లేని నా వ్యాధులకు. వచ్చితిని యేసు నీ పాద సన్నిధికి, గాయపడిన హస్తముతో ముట్టుము దేవా. వచ్చితిని యేసు నీ పాద సన్నిధికి, గాయపడిన హస్తముతో ముట్టుము దేవా, స్వస్థపరచుము నన్ను ఈ క్షణమే.